అందరికీ నమస్కారం. మాది పెదయాంటేడు మండలంలో దుర్గవానిపాలెం ఎలిమెంటరీ స్కూల్ అండి. మా స్కూల్లో 38 మంది పిల్లలు చదువుతున్నారు. అయితే మా పాఠశాల అభివృద్ధి గురించి నేను ఒక 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. మా పాఠశాల ఎస్సీ పిల్లల కోసం 40 సంవత్సరాల క్రితం 1981లో గ్రామస్తులందరూ పోరాటం ఫలితంగా సంపాదించుకున్నారు. అయితే ఈ పాఠశాలని మొత్తం అన్ని సదుపాయాలతో, ఎందుకంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, 2 స్కూల్ బిల్డింగ్స్, అలాగే చుట్టూ తోటలు, కిచెన్ గార్డెను, అన్ని సదుపాయాలతో చాలా బాగుంటుంది. అలాగే మాకు అన్ని ఫెసిలిటీస్ అంటే మంచినీటి సదుపాయం కానీ, అలాగే టాయిలెట్స్ ఫెసిలిటీ అంతా కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మాకు 2 ఉపాధ్యాయులు పనిచేస్తున్నాము. ఈ ఉపాధ్యాయులు అందరం కూడా చక్కగా పిల్లలకి మంచి బోధన అది ఇవ్వడానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటాము. అలాగే మాకు మధ్యాహ్న భోజన పథకం ఉంది. డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఆ పథకంలో కూడా ప్రతిరోజు విభిన్న రుచులతోని వారం అంతటా కూడా 5 గుడ్లు, 3 రోజులు చెక్కీలు, 3 రోజులు రాగిజావతో పిల్లలందరికీ పోషకాహారం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మా పాఠశాలని అందరూ కూడా చూసి నెక్స్ట్ ఇయర్కి కొద్దిగా అడ్మిషన్స్ అవి బాగా పెంచేలాగా మేము గ్రామస్తులు, ఎస్ఎంసీ సభ్యులు అందరం కూడా కృషి చేస్తున్నాము. మీరందరూ కూడా మాకు తప్పనిసరిగా సహాయపడతారని ప్రార్థిస్తున్నాము. ఎండి హనీ తెరీసా. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడ 4th క్లాస్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నాకు అన్ని చదువులు బాగానే నేర్పిస్తున్నారు. నాకు ఫస్ట్లో కొన్ని వచ్చేవి కాదు, ఇప్పుడు అన్నీ బాగా నేర్పించారు. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటున్నాయి. ఇక్కడ వాష్రూమ్స్, రూము, వాటర్ అన్నీ బాగానే ఉంటున్నాయి. టీచర్స్ కూడా క్లాస్ బాగా చెప్తారు. మాకు ఏవైనా రాకపోతే టీవీ కూడా వేస్తారు. కొంచెం ఏవైనా రాకపోతే, రాలేనివి అలాగా మాకు ఇచ్చి బాగా చదివిస్తారు. ఆయమ్మలు కూడా బాగా వంట వండుతారు. నా పేరు పి పెంటమ్మండి. ఇక నేను ఎండిఎంగా స్కూల్లోని గతించిన 2017 నుంచి నేను పనిచేస్తున్నాను ఎండిఎంగాన. ఒకప్పుడు మీనే ఒకలాగా ఉండేది, ఇప్పుడు తర్వాత జగన్ వచ్చిన ప్రభుత్వం తర్వాత ఒకలా మీనే ఉండేది. ఇప్పుడు మరలా కొత్త ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చాక మళ్ళీ మీనే మార్చారు. మరి సోమవారం నుంచి శుక్రవారం అప్పుడు ఎప్పుడు కూడా గుడ్లు అనేది కంటిన్యూగా అవుతుంది. కానీ భోజనంలో కొంచెం మార్పులు చేర్పులు చేశారు అధికారులు వచ్చాక. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఎగ్ పెడతాను. అలాగే మంగళవారము, లక్షవారము, శనివారం రాగిజావ ఇస్తాను. అలాగే మళ్ళీ సోమవారం ఏమొచ్చి ఇప్పుడు కొత్త మీనే మార్చారు కనుక సోమవారం ఏమొచ్చి అన్నం వైట్ రైస్ చేసి పప్పు ఆకుకూర వండి తర్వాత బాయిల్ ఎగ్ ఇస్తాను అనమాట. తర్వాత చెక్కి ఇస్తాం. మంగళవారం నాడు ఏమొచ్చి అన్నం వైట్ రైస్ చేస్తాను. తర్వాత పప్పు చారు చేసి గుడ్లు కర్రీ ఉంటాను. ఉదయం 10 గంటలు కరెక్ట్గా రాగిజావ ఇవ్వాలి. నేను కరెక్ట్గా మీనే చేస్తున్నాను. అయితే ప్రభుత్వం అయితే కరెక్ట్ టైంకి బియ్యం ఇచ్చేస్తారు. పిండి, బెల్లము కోటా డీలర్లు ఇస్తారు. ఎగ్స్ అనేది వేరే దగ్గర నుంచి వస్తాయి. కరెక్ట్ వారానికి ఎగ్స్ సరిపోయినంత మనకి ఈ టీచర్లు చెప్తారు ఎంత లెక్క ప్రకారం.